నమస్తే 6 JVR వారి రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. గత 35 ఏళ్లుగా జ్యోతిష్య శాస్త్రం రత్నశాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా వీరు 6 JVR గా పేరు మార్చి లక్షలాది మంది జనానికానికి జ్యోతిష్య శాస్త్రం అలానే రత్నశాస్త్రం మీద అవగాహన కల్పిస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు. అయితే మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ అండ్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా. అయితే ఈరోజు మనతో పాటు లక్ష్మీ గణపతిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మనం మరిన్ని విషయాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. ఎస్, అది ఎంత నిజమో మా 6 JVR భూగోళం చుట్టూ తిరుగుతుంది. ఒక్క ఇండియాలో మాత్రమే కాదు, బ్యాంకాక్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్లో ఉన్నటువంటి 6 JVRలో పొందుపరుస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే 6 JVRకి విచ్చేయండి. మీకు కావాల్సినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైస్లో పొందండి. మరి మా అడ్రస్ 6 JVR జమలాపురం వారి రత్నాంజలి, కాకతీయ కాలనీ, రోడ్ నెంబర్ 7B, ఎల్బీ నగర్, హైదరాబాద్. ఫోన్ నెంబర్ 9705257180. రీసెంట్గా లాస్ట్ టైం మనం చేసిన వీడియోలో త్రయోదశి గురించి మీరు చెప్పారు. అంటే త్రయోదశిలో పుట్టిన వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు, వారు నడవడిక ఎలా ఉంటుంది, వాళ్ళకి రెమెడీస్ కూడా మీరు చెప్పారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ వీడియో జనాలకు చాలా బాగా రీచ్ అయింది. చాలామంది కూడా కొత్త విషయాన్ని తెలుసుకున్నాం ఈ వీడియో ద్వారా అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఎక్కువ మంది అడుగుతుంది అంటే, మేడం మేము చతుర్దశిలో పుట్టాము, సో మా బిహేవియర్ ఎలా ఉంటుంది, లేదా మా అబ్బాయి ఇట్లా పుట్టాడు, ఏం చేస్తే మంచిదని చెప్పేసి అడుగుతున్నారు. సార్ని అడగండి, ఒకసారి దీని మీద వీడియో చేయండి అని. సార్, ఈరోజు మనం చతుర్దశి గురించి మాట్లాడుకుందాం. చతుర్దశిలో పుట్టిన వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అండ్ వారు ఏ వృత్తిలో ఉంటే బాగా వృద్ధి చెందుతారు, అట్ ద టైం వాళ్ళ లక్కీ నెంబర్ అండ్ లక్కీ కలర్ ఏంటి, అసలు దీని గురించి మాకు పూర్తిగా డీటెయిల్స్ చెప్తారా? చతుర్దశి అంటే ఆ పదంలో నెంబర్ ఉంది, అదేంటంటే చతుర్దశి అంటే 10 4 అంటే 14 అని అర్థం. 14 అంటే 1 4, 1 + 4 = 5. ఇక్కడ ఈ చతుర్దశిలో పుట్టిన వాళ్ళకి ఈ 3 గ్రహతత్వాలు ఉంటాయి. ఒకటో నెంబర్ అంటే మహామేధావి. నెక్స్ట్ 4వ నెంబర్ రాహు అంటే చంచలుడు, అంటే రకరకాల కోరికల పుట్ట. అంటే ఒక బిజినెస్లో ఉండగానే దీపం ఉండని ఇల్లు చక్కబట్టాలి, ఇంకో దాంట్లో రకరకాలు పెడుతుంటుంటారు. ఇప్పుడు టాటా వాడు అంటే ఒక టాటా ఎయిర్ స్పేస్, టాటా వెహికల్స్, టాటా సాల్ట్, టాటా సబ్బు, టాటా ఇంకా ఎన్ని అంటే ఒకటి ఉండగానే నడుస్తున్నప్పుడే ఆల్ దాంట్లో వెళ్ళిపోతూనే ఉంటారు. అలాగా ఈ చతుర్దశిలో పుట్టినటువంటి వాళ్ళలో ఈ 1 అనేది మహామేధావి. రాహు ఉండడం వల్ల తన వృత్తిని, తన ఆలోచనని వ్యాప్తింప చేద్దాం అనుకుంటుంటారు రకరకాలుగా, పలు రకాలుగా. అరే నువ్వు ఒకటి రన్ అవుతుంది కదా నాన్న, ఉండని రాదు అంటారు కూడా, ఇంకోటి పెడదాం అనుకుంటుంటాను అనమాట. అలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు లక్షణం, ఆ రాహుతత్వం కూడా ఉంటుంది. ఈ రెండు కలిపితే ఈ మహామేధావి, ఈ వ్యాప్తి చెందాలనే తత్వం కలిగిన రాహుతత్వం, ఈ రెండు కలిపితే వచ్చే నెంబర్ వచ్చేసరికి అక్కడ బుధుడు 5 అంటే బుధుడు అంటే కోమటి వ్యాపారి, అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ అనమాట. ఒక మాట మాట్లాడితే, ఇప్పుడు సపోజ్ ఫ్రెండ్, ఒక యాక్టరు మనకి ఫ్రెండ్ ఫర్ ఎగ్జాంపుల్, లేకపోతే ఒక మంచి యాంకరు మనకి ఫ్రెండ్. సో చిన్న పని చేయొచ్చు కదా, నువ్వు ఇంత పబ్లిక్లో నోన్ కదా, నువ్వు నాది కొంచెం ప్రమోట్ చేయొచ్చు కదా అంటే, ఫ్రెండ్షిప్ పైసలు పెట్టే కదా, అర్థమైందా లేదా అంటే అట్లా ఉంటుంది అనమాట. వాళ్ళ క్యాలిక్యులేషన్ అంటే వాళ్ళ పదం ఒక ధనం, డబ్బు రావాలి, అంత క్యాలిక్యులేషన్గా ఉంటారు. చతుర్దశి పుట్టిన వాళ్ళు ఒక ఈవెన్ షూరిటీగా రమ్మంటే పైసలు నాకేంటి, ప్రతిదీ అనమాట. అంటే వితౌట్ అంటే ప్రాఫిట్ లేనిదే వీళ్ళు ఏ పని చేయరు. చతుర్దశి పుట్టిన వాళ్ళు కంపల్సరీ దే నీడ్ ప్రాఫిట్. ఒకవేళ కొంతమంది డబ్బు అవి వెంటనే అడగకపోయినా బాగుండదని కొంచెం మొహమాట పడ్డా, అరే అడుగుతా సడన్గా ఇలా అడిగి, వీడేంటి ఫ్రెండ్షిప్లో సడన్గా ఇలా హెల్ప్ చేయమని అడిగేశాడు, వీడు ఇప్పుడు నేను డబ్బు అడిగితే బాగుండదేమో అనుకుంటే, సరే మొగమాటంగా కొన్ని సందర్భాలలో హెల్ప్ చేయాల్సి వచ్చినా వితిన్ డేస్ అదే ఆ సబ్జెక్ట్ మర్చిపోకుండానే ఏదో ఒక ప్రాబ్లంతో మళ్ళీ ఆ ఎదుటి పర్సన్ నుంచి ఏదో అవసరం వచ్చిందని వాళ్ళతో పని తీసుకుంటారు ఏదో విధంగా. అంటే మొత్తానికి వీడు మనసులో అనుకుంటారు, పోనీ డబ్బులు ఇవ్వకపోయినా నాకు ఆ విధంగా హెల్ప్ చేశాడు కదా పోనీ అంటే వెంటనే సాటిస్ఫాక్షన్ కావాలి వాళ్ళకి, అక్కడ బేరీజ్ అయిపోవాలి, లేదా కష్టం చాలా.
ఇలాంటి కొంచెం ఈ తిథిలో పుట్టిన కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో పాతకాలం వాళ్ళు నాట్ నవ్వు ఇప్పుడు నవ్వేడేసి ఎవరు పట్టించుకోవట్లేదు. పాతకాలం వాళ్ళు ఈ నల్లల నీళ్లు పట్టుకోవడంలో జాగ్రత్త పడేవారు, కొట్లాడుకునేవారు. నల్ల నీళ్ళు వచ్చాయంటే ఆ వీధిలో నల్ల వచ్చిందంటే కొట్లాడుకునేవారు. నాకు ముందు అంటే వాటర్ స్క్వేర్సిటీ వల్ల పాపం ఇప్పుడు ఎవరు తినేవాడు నల్ల వచ్చింది పట్టుకోరన్నా పట్టుకోడు, లేట్గా లేచి మినరల్ వాటర్ బాటిల్ తెప్పించుకుంటాడు బయట నుంచి. సో అలా అలవాటు అయిపోయారు. కానీ యాక్చువల్గా వీళ్ళు ఏంటంటే బింది కదా మళ్ళీ 2 రోజుల దాకా నల్ల రాదు కాబట్టి ఈ వీళ్ళు చతుర్దశి పుట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్లాస్ నీళ్ళు ఇంటికి వచ్చిన అతిథికి ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చినా మళ్ళీ ఒకవేళ నల్ల వస్తుందా అని ఇప్పి చూస్తుంటారు. కొంచెం కారుతున్నట్టుకుంటే చుక్కన సరే పట్టి మళ్ళీ ఆ గ్లాస్ అందులో వస్తుంది. అంటే ఒక మైనస్ ఏంటంటే మళ్ళీ వెంటనే ఫీల్ కావాలి. అర్థమైందా? అంటే ఆస్తి తరగకూడదు. అదే ఒక ఏదైనా చిన్న ప్లాట్లు కొనిపెట్టాడు, రేట్లు వస్తే అమ్ముతాడు. ఇంట్లో అవసరాని కోసం ప్లాట్ అమ్మితే ఒక ప్లాట్ అమ్మి అవసరం తీర్చాం కాబట్టి ఇప్పుడు పెళ్లి చేయాలి పిల్లకి, ఓ ప్లాట్ ఉంది అమ్ముతాం, ఓ 10 లక్షలు వస్తుంది, ఒక 5 లక్షలు పెళ్లి చేశాడు. ఈ 5 లక్షలు ఖర్చు కాకూడదు, ఇంకో 4 అడుగులు దూరంలో పోయి ఇంకో ప్లాట్ కొందాం. అంటే ఒక ప్లాట్కి ప్లాట్ వచ్చేయాలి, పెళ్లి ఫంక్షన్ అయిపోవాలి, ప్రాఫిట్తో పెళ్లి ఫంక్షన్ అయిపోవాలి. అర్థం లేదు. అంత క్యాలిక్యులేటెడ్. అంటే వీళ్ళంతా ఒక పట్టాన నష్టపోరు, చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. అంటే వాళ్ళ మెంటాలిటీ డీప్గా చెప్తున్నాను, అంటే ఇలా ఉంటుంది సుమాని. ఇంత ఉన్న వీళ్ళకి కొంచెం ఒక చిరు కోరిక ఉంటుంది. అంటే వీళ్ళు ఒక బిజినెస్లో బాగా బిజీ అయ్యేవాడు, బాగా కష్టం. నువ్వు ఒకటి బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ప్రముఖ కోటీశ్వరులు, మంచి వ్యాపారవేత్తలు, ఆఫీస్లో బిజీ సర్కిల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్యామిలీతో కొంచెం దూరంగా ఉంటుంటారు. ఎందుకు? 24 అవర్స్ ఏకాగ్రత మొత్తం బిజినెస్ మీద పెడితేనే డెవలప్ అవుతారు. 24 గంటలు భార్య దగ్గర ఉండాలంటే ఎట్లుంటారు? ఆ చిన్న కోరికలు సరదాలు తీర్చాలంటే అవి అంత టైం ఉండదు కదా వీళ్ళకి. అసలు ఎక్కడ ఉంటుంది? అసలు కుదరదు. సో ఇంటికి వచ్చినా కూడా మళ్ళీ ఏదో బిజినెస్ ఫోన్ వచ్చిందంటే అవునా అనగానే ప్యాకప్ అయ్యి వెళ్ళిపోతుంటారు కార్ వేసుకొని. సో ఇంత బిజీలో ఉంటుంటప్పుడు వీళ్ళు ఏం చేస్తుంటారు? ఆ రిలాక్సేషన్ కోసం ఏం చేస్తుంటారు? ఒక పిఏలను పక్కన పెట్టుకుంటుంటారు. మగ పిఏలు, ఒక ఆడవాళ్ళు అయితే అలాంటి వాళ్ళు మగ పిఏలను పెట్టుకుంటారు, మగాళ్ళు అయితే ఆడ పిఏలను పెట్టుకుంటారు. అంటే ఆపోజిట్ సెక్స్, అంటే కొంచెం ఆనందం, కొంచెం చిలిపి మాటలతో వాళ్ళు అక్కడికక్కడ రిలాక్స్ అయిపోతుంటుంటారు. అందుకే స్పెషల్ ఫ్లైట్లో కూడా ముందు విఐపి సీట్లు తీసుకుని ఉంటారు, మాట వెనక ఆర్డినరీ వాళ్ళు ఎక్కేవాళ్ళు కాదు. ఏదైనా క్యాబిన్లో కొంచెం ఎయిర్ హోస్టెస్ ఉంటారు, వాళ్ళతో సరదాగా మాట్లాడుతుంటారు. ఏదంటే అంటే వాళ్ళకి ఆ ప్రయాణంలోనే రిలాక్స్ కావాలి. కానీ ఆ ఎంజాయ్మెంట్ కోసమని ఒకరోజు కేటాయించుకోరు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల మనం ఫాస్ట్గా వెళ్ళాలి, దాంతోపాటు మనం రిలీఫ్ అయిపోవాలి, పక్కన పిఎన్ పెట్టుకుని వెళ్ళిపోవాలి, అంటే కొంచెం రిలాక్స్ అయిపోవాలి. అర్థమైంది? అంటే ఇలాంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంటారు. అందుకే ఈ గొప్పతనం ఏంటో తెలుసా? ఈ చతుర్దశి తిథికి అంటే ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవతలు అధిదేవతలుగా ఉన్నారు. చతుర్దశికి అధిదేవతడు అంటే మన్మధుడు, అంటే రిలాక్సేషన్ని క్రియేట్ చేసేవాడు. సో అంటే ఉన్నదంతా ఫుల్ ఎంజాయ్గా చేసుకుంటుంటారు అన్నమాట, చాలా హ్యాపీగా. సో అలాంటి తత్వం కలిగినట్టు మంచి అంటే రిలాక్స్ మూడ్లో ఉంటారు, హ్యాపీగా ఉంటారు, బాగా బిజినెస్ మైండెడ్ అయి ఉంటారు, బాగా కష్టపడుతుంటారు. వీళ్ళు చాలా కమర్షియల్ లక్షణాలు అనేది వీళ్ళలో ఎక్కువగా ఉంటుంటాయి. ఈవెన్ మెగాస్టార్ చిరంజీవి గారిలో కూడా 4 and 5 కాంబినేషన్స్ వస్తుంటాయి. అంటే 5వ నెంబర్ ఉంటుంది, 5వ నెంబరు వాళ్ళకి లక్కీ నెంబర్లో 5వ నెంబర్ ఉంటుంది, 4వ నెంబర్ ఉంటుంది. సో ఒక పీక్ స్టేజ్కి యాక్టర్గా వెళ్ళిపోయి కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి చేసి అట్లా చేసి ఇట్లా చేసి మెగాస్టార్ దాకా ఎదిగిపోయి ఆ తర్వాత రిలాక్స్డ్ మూడ్లో వెళ్దాం అనుకుని చక్కగా రాజకీయాల్లో వెళ్ళిపోయి మంచి ఆ ఫేమ్ అవుతుంది, బాగా హాయిగా తిరగచ్చు పబ్లిసిటీలో అనుకున్నా. అక్కడ సక్సెస్ కాలేకపోయేసరికి మళ్ళీ వాళ్ళ నష్టాన్ని ఫీల్ చేసుకోవాలి. ఏం చేయాలంటే వెంటనే పార్టీ ప్యాకప్ చేసి కాంగ్రెస్లో విలీనం చేసేసి అదే దాని మందం బెనిఫిట్ పొందేసేసి, అంటే బెనిఫిట్ పొందాడు, మినిస్ట్రీ అయిపోయాడు. అమ్మాయి నేను పెట్టాను, నష్టం అయితే పోలేదంటే నాకు మినిస్ట్రీ వచ్చింది, నాకు సెంట్రల్ మినిస్టర్ పేరు వచ్చేసింది, ప్లస్ టికెట్లు అమ్మేసుకున్నాడు. ఏదో కొంతమంది అంటుంటారు డబ్బులు వచ్చేసాయి అంటుంటారు, అంటే ప్యాకప్ తీసేసుకున్నాడు. మళ్ళీ వచ్చి యథాస్థానంలో మళ్ళీ సినిమాలో కొనసాగుతున్నాడు. అంటే ఏంటి? ఎంత ఇంత పీక్ స్టేజ్కి వచ్చి ఇంత డబ్బు వచ్చి పేరు వచ్చి ఒకటే కొడుకుండి కోట్లు ఆస్తున్నా కూడా నువ్వు రిలాక్స్ అవ్వచ్చుగా, కొత్త తరానికి ఛాన్స్ ఇవ్వచ్చుగా. ఇప్పటికీ నువ్వు టీషర్ట్ వేసుకుని అమ్మాయిలతో డ్యాన్స్ చేద్దామని అనుకుంటున్నావు కదా. అంటే వాళ్ళు ఒక రోజు కూడా ఖాళీ అవ్వకూడదు. ఏదైనా కొంత దాన ధర్మాలు చేసి అవి పెట్టి తన సంపాదన కొంత దానం ఇచ్చాడు, ఇచ్చింది మళ్ళీ ఇక్కడ వెంటనే ఇంకోటి ఫీల్ కావాలి. నీకు అర్థమైంది? నేను ఇందాక చెప్పి నీళ్లు తరిగిపోతే మళ్ళీ నీళ్ళు వేయాలి అందులో. అంటే అలా ఎప్పటికప్పుడు ఏదో విధంగా వాళ్ళకి బెనిఫిట్ అనేది పొందాలి. ఇప్పుడు పార్టీలో మెర్జీ చేసేస్తే నాకు కనీసం సెంట్రల్ మినిస్టర్ని ఇచ్చేస్తే నేను మెర్జీ చేసేస్తాను ఎవరేమన్నా అనుకోని, అంటే దానికి నేను మందం నా పార్టీ నేను కాంగ్రెస్లో కలిపాను కాబట్టి నాకు ఏదైనా బెనిఫిట్ కావాలి. వితౌట్ బెనిఫిట్ వాళ్ళు ఏం చేయరు. ఒకవేళ దాన ధర్మాలు చేస్తుంటారు, బ్లడ్ బ్యాంక్ పెట్టాడు, అది పెట్టాడు, ఇంట్లో పేద వాళ్ళకి ఇస్తుంటాడు, దాని మందంగా మళ్ళీ ఎక్కడి నుంచో ఇంకో చోట ప్లస్ కావాల్సిందే, అదర్వైజ్ వాళ్ళు నిద్రపోరు. అంటే ఇలాంటి తత్వం కలిగినటువంటి వాళ్ళు చతుర్దశి పూట ఎక్కువ పుడుతుంటారు. అంటే వీళ్ళు ఇంట్లో అంటే ఒక మధ్యతరగతి ఆడవాళ్ళు అయితే ఒక మంచి ఇలా చతుర్దశిలో పుట్టిన మొగుడుగా వస్తే బాగుండు, ఎందుకంటే బాగా కమర్షియల్గా ఫుల్
ఒక కారు అమ్మితే వెంటనే ఇంకో కారు, ఒక ప్లాట్ అమ్మితే వెంటనే ఇంకో ప్లాటు కదా. అంటే ఇలాంటి మంచి ఒక నగ డిజైన్ బాగాలేకపోతే కరిగిస్తే వెంటనే ఇంకో 2 డిజైన్లు వేయించడం కదా. సో పాత పడిపోయింది కదా అని కొంతమంది అమ్మేసి మళ్ళీ డబ్బున్నప్పుడు కూడా కొనుక్కుందాలి అనుకుంటారు. అట్లా కాదు, వెంటనే ఇంకో 2 చేయించి, అంటే ఇలాంటి మొగుడు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు కదా. అలాగే ఈవెన్ చతుర్దశి పుట్టిన అదే వేరే అబ్బాయి కూడా చతుర్దశి పుట్టిన అమ్మాయి వస్తే బాగుండు అనుకుంటుంటారు. ఎందుకు అనుకుంటే సంసార రిలాక్సేషన్కి మంచిగా ఉంటుంది, అంటే మంచి ఒక టైం కేటాయించగలుగుతుంది, హ్యాపీగా ఉంటుంది. ప్లస్ ఫైనాన్షియల్ లాస్ కానివ్వదు, మొగుడు డబ్బుని లాస్ కానివ్వదు కదా. సో ఇలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆస్తులు నిలుపుకునే తత్వాలు కలిగినటువంటి వీళ్ళకి ఇంత మంచి గుణం ఉంటుంది. అయితే కొంతమందికి అంటే మరి అన్నీ మంచిగా చెప్తున్నారు సార్, ఇంత మంచి మేధస్సు తెలివి విస్తరింప చేయడం, రకరకాల ఓ టాటా, ఓ బిర్లా, ఓ రిలయన్స్, ఒక బిజినెస్తో సాటిస్ఫై కారు వాళ్ళు అలా ఎక్స్పాండ్. రిలయన్స్ ఫోన్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్స్, రిలయన్స్ గ్యాస్. అంటే ఏంటి అసలు నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు, ఎన్నున్నావు, నీకు ఉంది కదా అని అనుకుంటున్నావా? కాదు, ఇంకా విస్తరించాలి, అర్థమైంది కదా. సో అలాంటి బాగా తత్వం కలిగినటువంటి వాళ్ళు చతుర్దశిలో పుట్టిన వాళ్ళు చాలామంది ఉంటుంటారు. ఇది వాళ్ళ వస్తుంది. ఇప్పుడు రిక్షా ఫ్యామిలీస్లో చిన్న రిక్షాలు నడుపుకునే పేదరికంలో చతుర్దశిలో పుట్టినవాడు అనుకో, వాడు ఆ టైప్లో ఒక రిక్షా కాకుండా ఒక ఆటో రిక్షా, ఒక రిక్షా, ఒక ట్రాలీ రిక్షా, ఒక 4-5 కొనుక్కుంటాడు. అంటే దాంట్లోనే రకరకాలు చేసుకుంటుంటాడు ఆ పరిధిలోనే. అలా కోటీశ్వరుడు ఎవరెవరి తరంలో దాంట్లో విస్తరిస్తాడు. సార్ చతుర్దశి పుట్టినాడు మా ఇంట్లో ఓ పని మనిషి ఉంది సార్, చతుర్దశి పుడితే మీరు ఇంత గొప్పగా కోటీశ్వరులతో పోల్చారేంటి అంటే ఆమె కూడా ఏమనుకుంటుంటుంది అంటే ఆ పని మనిషి కూడా కొంతమంది పని మనుషులు ఏం చేస్తారు, 2 ఇల్లు 3 ఇల్లు చూస్తారు, టైం లేదని ఇంట్లో పోయి మూడుతూ ఉంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఒక్క గంటలో 5-6 ఇళ్ళు కవర్ చేస్తారు. అవసరం సార్ సడన్గా ఫోన్ చేసి అమ్మ నేను ఈరోజు రానమ్మా నాకు వేరే చోట పనులు ఇరుకపోయినా చెప్పేస్తుంటారు. అంటే ఇలా 5-6 పనులు చేసేస్తుంటారు ఉన్నప్పుడే. అంటే వాళ్ళు ఆ చతుర్దశి పుట్టిన వాళ్ళకి ఆ లక్షణాలు ఉంటాయి. కష్టం ఎక్కువ పడ్డా సరే సంపాదించాలి, నేను రేపు పొద్దున కాలు చేతులు ఆడని రోజు తనివి తీరా డబ్బు ఉండాలి, అంటే కూర్చుని ఆ భోగాలు అందుతూ ఉండాలని జీవితాంతం కష్టపడి. గొప్పతనం ఏంటంటే వీళ్ళకి చచ్చే వరకు కష్టపడుతూనే ఉంటారు. వీళ్ళు మంచాన పడరు. వీళ్ళు మంచాన పడితే రేపన్నా నాకు ఉంటే అనుకుంటూ కష్టపడతారు కదా, అసలు వీళ్ళు మంచానే పడ్డవు, చచ్చే వరకు సంపాదిస్తుంటారు. వీళ్ళకి అదొక శ్రమ. అందుకే వీళ్ళు ప్రయాణంలోనే రిలాక్స్ అయిపోతూ ఉంటుంటారు. ఇలాంటి వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది, ఓ రిలాక్స్డ్గా ఎవరినో పిఎని పెట్టుకుంటారు, పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకుంటారు, చేస్తుండడం వల్ల సడన్గా ఏదైనా స్కిన్ ఎలర్జీ రావచ్చు, కొంచెం ఏదైనా అంటుకుంది, ఏదైనా గబక్కని అంటుకొంచెం రోగం రావచ్చు. లేదా యాంగ్జైటీ అంటే సడన్గా ఈమెతో నేను రిలాక్స్ అవుతున్నాను, సో గబక్కని ఇది నా దగ్గర జాబ్ మానేసిన తర్వాత వేరేడికి నా గురించి చెప్పదు కదా అంటే స్ట్రెస్, బీపీ వస్తుంది. అవును కదా, బిజినెస్ని ఎట్లా ఎక్స్పాండ్ చేయాలని ఒక టెన్షన్, బీపీ వస్తుంది. లేదా ఒక భయం, యాంగ్జైటీనెస్ అనే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఇది నా దగ్గర పిఏగా ఉండి నా విషయాలని తెలుసుకుంటుంది. ఒక్కొక్క సందర్భంలో వీళ్ళు బిజినెస్ మైండెడ్ కదా, అన్నీ తెలుసుకుంటుంది, ఇది కర్మగాలి వేరే వాడితో కలిసి నా సీక్రెట్స్ వద్దని చెప్పేది కదా అనుకుంటున్నారు. ఒక భయం ఉంటుంది, ఇన్సెక్యూరిటీ ఉంటుంది, అంటే యాంగ్జైటీనెస్ ఉంటుంది, కొంచెం స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, కొంచెం బీపీ, షుగర్లు ఇలాంటివి వచ్చేయడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. హెల్త్ ఇష్యూస్ కొంచెం మ్యాక్సిమం బాగానే వస్తుంటాయి, కానీ యాక్టివ్గానే ఉంటారు, చివరి వరకు కష్టపడతారు. దానికి మళ్ళీ కేరింగ్ కూడా బాగానే తీసుకుంటుంటారు. ఏ చిన్నది వచ్చినా బాగా కేరింగ్ తీసుకుంటుంటారు హెల్త్, బాడీ గురించి. సో ఇలాంటి తత్వాలు చిన్న అన్నారు. ఇకపోతే వీళ్ళకి నెక్స్ట్ టాపిక్లోకి వస్తే, ఏది కొనుక్కున్నా, ఇల్లు కొనుక్కున్నా, సెల్ కొనుక్కున్నా, ఫ్లాట్ కొనుక్కున్నా, ప్లాట్ కొనుక్కున్నా, పాస్పోర్ట్ తీసినా, నెంబర్ని కలిపి కూడుకుంటే టోటల్ 1 or 5 or 6 or 7. సో టోటల్ 1, 5, 6, 7 ఈ నెంబర్స్ అవుట్ ఆఫ్ 9, ఈ 4 are లక్కీ, రిమైనింగ్ 5 అన్లక్కీ. అట్లాగే డేస్లో సండే, వెన్స్డే, ఫ్రైడే, వారానికి 7 రోజులు సండే, వెన్స్డే, ఫ్రైడే 3 వారాలు మంచివి. అట్లా దిక్కులో నార్త్ అండ్ వెస్ట్, వీళ్ళు వెస్ట్రన్ కంట్రీస్ కానీ నార్థన్ కంట్రీస్ కానీ వెళ్ళొచ్చు. వీళ్ళు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్లు కూడా చేసుకోవచ్చు. తర్వాత పెళ్లి చూపులైన నార్త్ అండ్ వెస్ట్, వీళ్ళ మెంటాలిటీకి సరిపడా పార్ట్నర్ దొరుకుతుంది ఖచ్చితంగా. అలాంటి లక్షణాలు ఆ దిక్కులకు, ప్రాపర్టీ కూడా నార్త్ వెస్ట్. ఏ రంగులు ఎక్కువగా వేసుకుంటే వీళ్ళు చాలా బాగా యాక్టివ్గా ఉంటారు అంటే గ్రీన్, మెరూన్, బ్రౌన్, గ్రీన్, మెరూన్, బ్రౌన్, ఈవెన్ ఎల్లో, ఆరెంజ్, ఈ కలర్స్ అన్ని కూడా వీళ్ళకి బాగా కలిసి వస్తాయి. వాళ్ళ బట్టలు, బండ్లు, నేమ్ ప్లేట్లు, బోర్డులు, ఫర్నిచర్స్ కొంచెం ఈ కలర్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తే బాగుంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళకి కొంచెం అప్పుడప్పుడు అంటే కొంచెం ఫిమేల్స్తో బ్లాక్ మెయిలింగ్ కూడా గురవుతుంటారు. వాళ్ళు అనుమాన పడ్డమే కాదు, న్యాచురల్గా అప్పుడప్పుడు కొంచెం బ్లాక్. వీళ్ళకి ఏంటంటే రిలాక్స్డ్గా మిడ్ నైట్ ఎప్పుడో కాస్త మైండ్ రిలాక్స్గా ఉన్నప్పుడు ఆ రీకలెక్ట్ చేసుకుని ఆ పాత వాళ్ళందరికీ మెసేజ్లు పెడుతుంటారు. దానివల్ల కొంచెం ఇన్సెక్యూరిటీ అని కబక్కన వాళ్ళు ఏదైనా బ్లాక్మెయిల్, అమ్మ వీళ్ళంతా కోటీశ్వరు నాకు పెట్టాడు మెసేజ్, దీన్ని బట్టి బ్లాక్మెయిల్ చేయొచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు పాపం. కొంచెం ఆడవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా అడుగులు వేస్తే బెస్ట్.
వీళ్ళు అన్నిట్లలో మేధావులే తెలివితేటలు ఉంటాయి కానీ లేడీస్లో గబక్కన రిలాక్స్ కోసం ఆ క్షణికం కోసం గబక్కన ఎవరితో అప్రోచ్ కాకుండా కొంచెం ఆచితూచి అడుగులు ముందుకేస్తే మంచిది అని. ఇది నాట్ ఓన్లీ ఫర్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆల్సో. గబక్కన ఒక పార్ట్నర్తో రిలాక్స్ అనుకుంటే వాడు ముంచేస్తాడు దీన్ని. కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగతా అంతా చాలా ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఇంకోటి ఎలా ఉంటారనేది వీళ్ళు చెప్పాలి. పొడుగ్గా ఉంటారు, స్లిమ్గా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అసలు వీళ్ళని పట్టడం కష్టం. పైగా వీళ్ళకి మనం ప్రతి ఒక్కరికి వీళ్ళు ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పాము. వీళ్ళకి ఏ బిజినెస్ అయినా చేస్తారు. నేను ఏమని చెప్పాను, ఓ టాటా ఓ బిర్లా వాళ్ళు పెట్రోల్ బంకులు తగ్గించి మొదలుపెట్టి సాల్ట్ తగ్గించి సోప్ తగ్గించి బ్రష్ తగ్గించి పేస్ట్ తగ్గించి వాళ్ళ బ్రాండెడ్ ఉంటాయి. అంటే వాళ్ళు చెయ్యని ఐటమ్ అంటూ ఉండదు. ఓ దాంట్లో నష్టం రావచ్చు, ఓ దాంట్లో లాభం రావచ్చు, కానీ అన్నిట్లలో తలదూరుస్తారు వీళ్ళు. A to Z సినీ ఇండస్ట్రీలో ఈ చతుర్దశిలో పుట్టిన వాళ్ళు యాక్టర్స్ హీరోస్ ఒక 100 మంది హీరోలు తీసుకుంటే అందులో 30-40 మంది చతుర్దశి పుట్టిన వాళ్ళు ఉంటారు. అంటే టాప్ మంచి మంచి ఆల్ పొజిషన్స్లో ఉంటారు వీళ్ళు. ఇది అదేనేం కాదు. ఈవెన్ IAS IPSలో ఒక 100 మంది ఉంటే అందులో 3-4 ఈ చతుర్దశి పుట్టిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే అంత బాగా కలిసి వస్తుంది. వీళ్ళ మహామేధావులు, తెలివితేటలు కలవాళ్ళు, చాలా బాగా సక్సెస్ అమ్మా. చక్కటి అదృష్టరత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు. కానీ అదే అదృష్టరత్నాన్ని 6 Xavier జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయోభిలాషులు. స్నేహితులు చాలామందే ఉంటారు, కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు. శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు. స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ 6 Xavier జమలాపురం వారి రత్నాంజలి. మరింకెందుకు ఆలస్యం, హైదరాబాద్ LB నగర్లోని 6 Xavier మ్యూజియంను సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి. మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి. సార్, అంటే ఒక మనిషి ఎంతైతే ఎదుగుతారో మీరు అన్నట్టు బ్లాక్మెయిల్కి గురవడం అనేది కూడా అది చాలా పెద్ద మైనస్. ఎందుకంటే ఎంత ఎదుగుతారో అంతే త్వరగా డౌన్ అయిపోతారు. ఇలాంటి వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు కాబట్టి సో వీళ్ళు అటువైపు పోకుండా వీళ్ళ పని వీళ్ళు చేసుకునేలాగా అంటే ఏమైనా రెమెడీస్ ఉన్నాయి? అండ్ ఆరోగ్య రీత్యా కూడా వీరు ఎప్పుడు బాగుండాలి అనుకుంటే ఎలాంటి రెమెడీస్ ఉన్నాయి వీళ్ళకి ఆరోగ్యంగా? అంటే నేను ఇప్పుడు ఇందాక నేను చెప్తూ ఒక మాట అన్నాను. ఒక సలహా ఏంటంటే, వీళ్ళు ఈ 5వ నెంబరు, ఈ 4వ నెంబరు, ఈ కాంబినేషన్స్లో వచ్చిన వాళ్ళు, చతుర్దశిలో వచ్చిన వాళ్ళు, నేను దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి. సో ఇప్పుడు బాగా ఇంకా రేపొద్దున కాలు చేతులు, ఇప్పుడు నాకు బాగా డబ్బు వస్తుంది, యాక్టివ్గా ఉన్నాను, రేపొద్దున కాలు చేతులు పనిచేయకపోతే అప్పటికి డబ్బు ఉండాలి కదా అంటూ అన్లిమిట్గా సంపాదిస్తూ ఉంటారు. నేను అనేది ఏంటంటే, నేను నా అనుభవంలో గత 35 ఏళ్ళుగా లక్షలాది మందికి చెప్పాను. అందులో చతుర్దశి పుట్టిన వాళ్ళకి నేను ఏమని చెప్తానంటే, అమ్మ 80 ఏళ్ళు వచ్చినా 90 ఏళ్ళు వచ్చినా నీకు సంపాదన వస్తూనే ఉంటుంది. ఓకే, సో ఈవెన్ ఓ సల్మాన్ ఖాను లేకపోతే ఈవెన్ పెద్ద ఏజ్డ్ ఫిల్ అమితాబ్ బచ్చన్ ఇప్పటికి కూడా వచ్చిన అడ్వర్టైజ్మెంట్లో కూర్చుంటాడు, డబ్బులు వస్తూనే ఉంటాయి ఆయన చేసేది లేకపోయినా కదా. ఆయన ఫేస్ అండ్ వాయిస్కి వస్తూనే ఉంటాయి ఇంకా ఇప్పటికీ కదా. సో ఇలా వీళ్ళకి ఎంత ఏజ్ వచ్చినా కూడా వీళ్ళకి డబ్బులు రావడం లోపం లేదు. కాబట్టి నువ్వు ఓవర్ ఎగ్జైట్ అయిపోయి హెల్త్ పాడు చేసుకోకుండా ఎప్పటికప్పుడు కొంత నీకంటూ కొంత సెలవులు కేటాయించుకుంటూ జాగ్రత్తగా ఉంటూ కొంచెం వారంలో ఒక్కరోజు, నెలలో కనీసం 2 రోజులు అలాగన్నా నువ్వు రెస్ట్ తీసుకుంటూ ఉండడం మంచిది. ఆడకాని మొగ్గాని చతుర్దశి పుట్టిన వాళ్ళకి బాడీ రెస్ట్ని మించింది లేదు అనేది ఒకటి చెప్పడం. దానివల్ల కొంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గుతుంది. రెండో విషయం కొంచెం అంటే ఈ వీళ్ళని వ్యసనాలు అనడానికి లేదు. ఎందుకంటే ఇప్పుడు న్యాచురల్గానే మనం సడన్గా ఇవాళ ఇంట్లో వండి పెట్టేవాళ్ళు ఎవరు లేకపోతే హోటల్కి వెళ్ళి టిఫిన్ తింటాం. నువ్వు హోటల్లో తినకరా అంటే కనీసం వండి పెట్టేవాళ్ళు ఎవరైనా ఉండాలిగా. నువ్వు తినకరా అనేవాడు ఏం చేయాలంటే, బయట తింటే పాడవుతావురా, నేను వండి పెడతాను దాన్ని పిలవాలి కదా. వాడికి ఆల్టర్నేట్లకే కదా తింటున్నాడు. సో అట్లా వీళ్ళు రిలాక్స్ అయ్యి బిజినెస్లో నువ్వు పిఏలు పెట్టుకోకు, పర్సనల్ అసిస్టెంట్ని పెట్టుకోకు, తిరక్కు అంటుంటే మరి ఆ రిలాక్సేషన్ ఎట్లా చేస్తారు అది కదా. అది తప్పుగా అది కాదు. కాకపోతే అది చేసే చోట అతను చేసే పనులు తప్పను ఆ రిలాక్స్ పొందడంలో వీళ్ళకి గబక్కని చెడు జరగకుండా, అంటే బ్లాక్మెయిల్ గురి కాకుండా, మోసపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా, అండ్ స్కిన్ ప్రాబ్లం, బీపీ, షుగర్ ఇట్లా రాకుండా ఉండడానికి నేను చక్కటి రెమెడీ ఏంటంటే గరుడ పచ్చ. దాన్ని కనుక మగవాళ్ళైతే కుడిచే చిటికినెలకి, ఆడవాళ్ళైతే ఎడంచే చిటికినెలకి పెట్టుకోవాలి. ఇది వెండి లేక బంగారం లేక పంచరంలో ఏ మెటల్లో చేయించినా పర్లేదు. ఒకవేళ వేళ్ళకి పెట్టుకోలేని వాళ్ళంటే మెడలో లాకెట్లా చేసుకుని పెట్టుకుంటే కూడా వాళ్ళకి బాగా పని జరుగుతుంది. సో ఇదొకటి మెయిన్. ఒకవేళ పచ్చకి అంత రేట్ ఇచ్చి పెట్టుకోలేకపోతున్నాను సార్ అంటే దానికి నియర్ బై అంటే ఇంచుమించు పచ్చలా పనిచేసే పర్ఫెక్ట్ స్టోన్ ఏంటంటే పెరిడాట్. పెరిడాట్ రాయిని కూడా సేమ్ ఇట్లాగే ఆడవాళ్ళైతే ఎడంచే చిటికలు, మగవాళ్ళైతే కుడిచే చిటికలు పెట్టుకోవాలి, లేదా మెడలో లాకెట్లో వేసుకుని కూడా వాళ్ళకి బాగా వర్కౌట్ అవుతుంది. ఒకవేళ అంటే ఇది కాకుండా ఇంకోటి ఇంకా కొంచెం దానికంటే ఇంకొంచెం తక్కువ ధరలో దొరికేది తిరుమూలి.
ఈ తిరుమూలి అనే రాయి కూడా సేమ్ ప్రాసెస్. ఆడవాళ్ళైతే ఎడం చేతికి వెళ్ళి మగవాళ్ళైతే కుడి చేతికి వెండి లేక బంగారు లేక పంచలో చేయించుకొని బుధవారం రోజు పెట్టుకుంటే వాళ్ళకి ఈ దోషాలు అవి చాలా మటుకు తక్కువైతే ఈ స్కిన్ ఎలర్జీలు, బీపీలు, షుగర్లు ఇట్లాంటివి కూడా చాలా మటుకు కంట్రోల్లో ఉంటుంటాయి. సో ఇది నేను వాళ్ళకి ఏం పాటించాలి. అట్లాగే గ్రీన్, బ్రౌన్, మెరూన్ చెప్పాను, కొన్ని కలర్స్ ఆరెంజ్, ఎల్లో ఇవి వేసుకుంటే చాలా బాగా హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఎలాంటి లోటుపాటు రాదని చెప్పాను. కొంచెం ఇంకా చెప్పాలంటే కేర్గా వైట్ కలర్కి దూరంగా ఉండాలి. వైట్ కార్లు, వైట్ బట్టలు, వైట్ అంటే పెల్స్, ముత్యాలు, వజ్రాలకి దూరంగా ఉంటే సరిపోతుంది. సార్ అంటే చాలామంది కూడాను ఈ స్టోన్స్ అనే వాటిని పర్చేస్ చేయడం కొంచెం కష్టమే, అండ్ తీసుకున్నప్పటికీ కూడా రెగ్యులర్గా ధరించడం అనేది కూడా కొంచెం కష్టమే. వీళ్ళకి ఎనదర్ ఆప్షన్ ఏమైనా ఉందా? ఉంది. వాళ్ళు ఏంటంటే పంచముఖి రుద్రాక్ష, 5 ముఖము రుద్రాక్ష వేసుకుంటే బెస్ట్. ఒకరు లేని పక్షులు ఇంకా కొంచెం బేర్ చేయగలిగితే 14 ముఖముల రుద్రాక్ష దాని కనుక మెడలో ధరించినట్లయితే వాళ్ళకి ఇంకా తిరిగి అనేది ఉండదు. చాలా హ్యాపీగా అనుకున్నది సాధించుకుంటూ ఈ జాతక లోపాలను తీసుకుంటారు. ఇకపోతే కొన్ని మతస్థులు, సపోజ్ ఏ ముస్లిమ్స్ అనో, క్రిస్టియన్స్ అనో, జైన్స్ అనో మేము రుద్రాక్ష ధరించవండి అనే వాళ్ళకి నేను ఇచ్చే సలహా ఏంటంటే బుధవారం ఆకుపచ్చ వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తే బెస్ట్. ఆ రోజు నిష్టగా ఉంటే మంచిది. ఒకవేళ ఆకుపచ్చ వస్త్రాలు కాకపోతే ఈ పెసర గుండ్లు అంటే పెసరపప్పులు పొట్టుతో పాటు ఉంటాయి గ్రీనిష్గా, పెసరపప్పులు అంటే ఎవరికైనా ఒక 5 కిలోలు, 3 కిలోలు అంటే 3, 5 ఆ నెంబర్లతో కూడుకున్న కిలోలు పెసర్లు ఎవరికైనా దానం ఇస్తే కూడా వాళ్ళ జాతకంలోని స్కిన్ ఎలర్జీస్, యూరిన్ ఇన్ఫెక్షన్స్, బీపీ, షుగర్ లాంటివి చాలా మటుకు కంట్రోల్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది బుధవారం నిష్టగా ఉంటే చాలు. ఓకేమా సార్? ఈరోజు నిజంగా చతుర్దశి రోజున పుట్టిన వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అండ్ నిజంగా మెయిన్ ప్రాబ్లం వారు ఏదైతే ఫేస్ చేస్తున్నారో దాని నుండి ఎలా బయటపడాలనే విషయాన్ని ఈరోజు మాకు చాలా అంటే చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి, చతుర్దశి రోజున పుట్టిన వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, సో ఆ బిహేవియర్ వల్ల వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు, ఆ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలి, దానికి ఏం రెమెడీస్ ఉన్నవి అన్నవి సార్ ఈరోజు మనకి చాలా అంటే చాలా చక్కగా తెలియజేశారు. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎలా బయటపడాలనే విషయం ఈ వీడియోలో చాలా క్లియర్గా ఉంది కాబట్టి చాలా చక్కగా ఒక కొత్త విషయాన్ని తెలియజేసుకున్నట్టు ఈ వీడియో ద్వారా. అండ్ సార్ ఏదైతే సూచించారో గరుడ పచ్చ పూస అలానే పెరిడాట్ లాంటి స్టోన్స్ని ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి, అలానే స్వచ్ఛమైనవి ధరించాలి. ఎందుకంటే ఏవి పడితే అవి ధరిస్తే మనం అనుకున్న లాభాన్ని మనం పొందలేము కాబట్టి ఖచ్చితంగా స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాన్ని మాత్రమే ధరించాలి. సో ఇవి ఎక్కడ దొరుకుతాయి అంటే 6 JVR వారు మనకి స్వచ్ఛమైన నాణ్యమైన రత్నాలను అందిస్తారు. ఎందుకంటే 6 JVR కేవలం ఒక షాపో ఒక షోరూమో కాదండి, ఇది ఒక మ్యూజియం. ఎందుకు మ్యూజియం అంటున్నారు, బయట షాప్స్లో కూడా ఉంటున్నాయి కదా అంటే ఇక్కడ ఒకటి గుర్తించాలి ప్రతి ఒక్కరు కూడాను. 16 దేశాల నుండి ఈ జాతి రత్నాలని తీసుకొచ్చి వీరు ఇక్కడ మనకి అవైలబుల్గా పెడుతున్నారు. అయితే వెళ్ళడం తీసుకురావడం మాత్రమే కాదు, ల్యాబ్లో టెస్ట్ చేసి, ల్యాబ్స్ అంటే మన నార్మల్ ల్యాబ్స్ కూడా కాదు, ఇంటర్నేషనల్ ల్యాబ్స్లో ఏవైతే మిషన్స్ ఉంటాయో ఆ మిషన్స్ ద్వారా టెస్ట్ చేసి సర్టిఫైడ్ అయిన తర్వాత ఇవి మనకి ఇస్తున్నారు. డైరెక్ట్గా మైండ్స్ నుండి పర్సన్కి ఇస్తున్నారు కాబట్టి మనకి అతి తక్కువ ధరకే ఈ రత్నాలు అనేవి మనకు లభిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను ధైర్యంగా నిర్భయంగా ఎలాంటి అనుమానాలు లేకుండా 6 JVRకి రావచ్చు, మీరు రత్నాల్ని పర్చేస్ చేయొచ్చు. అయితే రావాలి ఇక్కడ 6 JVR వారిని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక హైదరాబాద్ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతున్న అడ్రస్ని నోట్ చేసుకొని అడ్రస్కి రావచ్చు. అండ్ ఫ్రీ కన్సల్టేషన్ అనమాట. ఇక ఆన్లైన్ ఫెసిలిటీ కూడా 6 JVR మనకి కల్పిస్తున్నారు. కాబట్టి దూరాన్ని ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న మెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ నెంబర్స్ని సేవ్ చేసి పెట్టుకోండి. వీటి ద్వారా మీరు 6 JVR వారిని కన్సల్ట్ అవ్వచ్చు. మీకు ఏదైతే రత్నం సూట్ అవుతుందో, వీరు ఏదైతే సజెస్ట్ చేశారో వాటిని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేస్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, అలానే లైక్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం, మరింత సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.